హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ మటుకు చేయండి. సో ఈ వీడియో నచ్చితే మనకు లైక్ చేసి అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా చాలా మంచి వీడియో, టీచర్స్ అందరికీ ఉపయోగపడే వీడియో. ఇంకా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీఎస్సీఐటీ వారు వెబినార్ సిరీస్లోని భాగంగా స్లెప్ 2లోని భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ టీచర్స్ వెబినార్ సిరీస్ అనేది ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు అనగా 27 మే 2020 నుండి జూన్ 30 వరకు అనగా 25 క్లాసెస్ మనకి స్పోకెన్ ఇంగ్లీష్ నుండి ప్రారంభించడం జరుగుతుంది. అందులోని భాగంగా ఈ స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినవి ఏ రోజు ఏంటి ఉంటుంది అని విపులంగా మీకు వివరించడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా చివరి వరకు చూడండి. సో ఇంకా మనకి ఇన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళిపోదాం. మనకి రోజుకి ఒక గంట ఉంటుంది, అది 11 నుండి 12 గంటల వరకు. అందులో ఏంటంటే ఫస్ట్ 15 నిమిషాలు ఆబ్జెక్టివ్, ప్రజెంటేషన్ ఆఫ్ మెటీరియల్, వాళ్ళు ఏ మెటీరియల్ ఉంటే అవి చూపిస్తారు. అదేవిధంగా 15 మినిట్స్ నుంచి ప్రాక్టీస్ ఉంటుంది. అదేవిధంగా 15 మినిట్స్ నుంచి రూల్స్, స్ట్రక్చర్స్, వొకాబులరీ ఇలాంటివి ఉంటాయన్నమాట. లాస్ట్ 15 మినిట్స్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయన్నమాట. అందులో భాగంగా 27/5/2020 ఈరోజు మనకి స్పోకెన్ ఇంగ్లీష్లోని భాగంగా ఇంట్రడక్షన్ టు స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ టీచర్స్ అనేది మనకి ఉంటుంది. అనగా ప్రతి టీచర్కి ఇంగ్లీష్ మీద పట్టు ఉండాలి. సో స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్ అనేవి స్టార్ట్ అవుతాయి. స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత, నెక్స్ట్ వాటి యొక్క ఇంపార్టెన్స్, మెయిన్ ఇంట్రడక్షన్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే దేనికి, అది మనం క్లాస్ రూమ్లో ఎక్కడెక్కడ ఉపయోగించాలి, మనం టీచింగ్ పరంగా ఏ విధంగా ఉపయోగించాలి, రానున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో మనం దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే స్పోకెన్ ఇంగ్లీష్ ఇంట్రడక్షన్ అనేది మొత్తం అందరు టీచర్స్కి, గవర్నమెంట్ టీచర్స్ అందరికీ 1 to 10th, సో 1వ క్లాస్ నుండి 10వ క్లాస్ వరకు ఎవరైతే టీచ్ చేస్తున్నారో ప్రతి టీచర్కి ఇది మటుకు కంపల్సరీ అని చెప్తున్నారు. అదేవిధంగా దీని యొక్క ఎగ్జామ్స్ అనేవి కూడా రాయాలని చెప్తున్నారు. గ్రాండ్ టెస్ట్ అనేది కూడా ఉంటుందంటున్నారు. సో ఇది కూడా అభ్యాస్ యాప్లోనే మనకి అన్నీ కూడా చేస్తానని చెప్తున్నారు. అది క్లబ్ 2 సిరీస్లోని భాగంగా మన డూ యూ నో స్పోకెన్ ఇంగ్లీష్, సో డూ యూ స్పీక్ ఇంగ్లీష్, ఇలాగ మనకి స్పోకెన్ ఇంగ్లీష్ ఇంట్రడక్షన్ అనేది ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేపు అంటే 28/5/2020 రేపు మనకి స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్లోని భాగంగా బేసిక్స్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ డిస్కోర్స్ ఇన్ లాంగ్వేజ్. సో మనకి స్పోకెన్ ఇంగ్లీష్లోని బేసిక్స్ ఏమనేది మనకి రేపు ఇవ్వడం జరుగుతుంది. అంటే 28/5/2020 బేసిక్స్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ఏమేమి ఉంటాయి, ఆ బేసిక్స్ ఏంటి, మనం ఏవి నేర్చుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ అని మనం బాగా మాట్లాడగలం, ఏ విధంగా ఈజీ కాన్వర్జేషన్ చేయగలము, ఇలాంటివన్నీ కూడా బేసిక్స్ అనేవి రేపు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ బేసిక్స్లోనే భాగంగా మనకి డిస్కోర్సెస్ ఉంటాయన్నమాట. డిస్కోర్సెస్ అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్కోర్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం రేపు నేర్చుకుంటాం అన్నమాట. అదేవిధంగా ఎల్లుండి అంటే 29 మే 2020 యాక్టివ్ లిజనింగ్ ఫర్ బెటర్ స్పోకెన్ ఇంగ్లీష్. అంటే మనం ఇంగ్లీష్ మాట్లాడాలంటే లిజనింగ్ అనేది కంపల్సరీ. అది ఎటువంటి లిజనింగ్? యాక్టివ్ లిజనింగ్. అంటే లిజనింగ్ అనేది యాక్టివ్గా ఉండాలి, అంటే మన అటెన్షన్ అనేది ఎదుటి వ్యక్తి మీద ఉండాలి. ఇలాగా మనకి 1 అవర్ యాక్టివ్ లిజనింగ్ గురించి బాగా చెప్తారు. సో మనం యాక్టివ్ లిజనింగ్ ఉంటే ఖచ్చితంగా మనకి ఇంగ్లీష్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ అనేవి చాలా ఉంటాయి. సో మనం ఏంటంటే ఇందులో స్పెసిఫిక్గా వినడం, నెక్స్ట్ ఏంచి మనకి ఏది కావాలంటే అది వినడం, చాలా రకాలు ఉంటాయి ఈ యాక్టివ్ లిజనింగ్లో. సో ఈ 1 అవర్ వింటే మనకు ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ లిజనింగ్లో మనకు యాక్టివ్ అవుతాము. ఎటువంటి ఎవరైనా సరే మాట్లాడినా సరే అది మనం గ్యారంటీగా వింటాము. చెప్పాను కదా, యాక్టివ్ లిజనింగ్ అంటే పే అటెన్షన్. సో అటెన్షన్ పే చేస్తాం. లుక్ అట్ హూ ఈస్ టాకింగ్, ఎవరైతే మాట్లాడుతామో వాళ్ళు అలా చూస్తుంటాం, మాట్లాడము. అదేవిధంగా మనకి ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి, మనకు తెలియని చాలా చెప్తారు. కనుక ఈ యాక్టివ్ లిజనింగ్ అనేది మనం ఆ రోజు వెబినార్లో గ్యారంటీగా వినాలి. ఎందుకంటే మంచి స్కిల్స్ మాట ఇవి యాక్టివ్ లిజనింగ్ అనేది. మనం ఇప్పుడు వరకు టీచింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ప్యారలల్గా మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా వస్తున్నాయి. సో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో కూడా మనం ఏంటంటే ఇంగ్లీష్లో మన పాఠాలను చెప్పాలి. అది ఏ టీచర్ అయినా, తెలుగు టీచరు, మ్యాథమెటిక్స్ టీచర్, సైన్స్ టీచర్, సోషల్ టీచర్, ఎవరైనా సరే ఇంగ్లీష్ మీడియం పిల్లలు వేరే స్కూల్ నుండి ఇంగ్లీష్ మీడియం పిల్లలు మన స్కూల్కి వస్తే వాళ్ళతో మనం మాట్లాడగలగాలి. నెక్స్ట్ ఫొనెటిక్స్ జూన్ 1, జూన్ 2 కూడా మనకి 2 రోజులు కూడా ఫొనెటిక్స్ మీద ఉంటాయి. ఫొనెటిక్స్ అంటే ఏంటంటే మనకి ఇంగ్లీష్లో 40 ఫొనెటిక్స్ ఉంటాయి అన్నమాట. ఇంగ్లీష్లో 40 సౌండ్స్ వచ్చే ఫొనెటిక్స్ ఉంటాయి. ఈ 20 అక్షరాలను 40 రకాలుగా మనం పలకగలము. సో అటువంటి ఫొనెటిక్స్ ఏ విధంగా పలకాలి అనేది 2 రోజులు మనకి కంప్లీట్గా చెప్తారన్నమాట.
దానికి సంబంధించిన విజువల్స్ చూడండి. పొలిటిక్స్ అంటే ఏ విధంగా ఉంటాయో. సో ఇది చూసారా, కాన్సనెంట్స్ ఓవల్స్ అనమాట. ఓవల్స్ పొలిటిక్స్ అవి, కాన్సనెంట్ పొలిటిక్స్ ఇవి అనమాట. సో ఏ విధంగా ఒక వర్డ్ని పలకాలి, లేదంటే ఒక అక్షరాన్ని ఏ విధంగా పలకాలి మనం అనేది చాలా చాలా బాగా వివరంగా చెప్తారు మనకి. ఆ పొలిటిక్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పొలిటిక్స్ రావడం వల్ల ఏంటంటే మనం ఫారెన్ లాంగ్వేజ్ కూడా మనం మాట్లాడగలం, అదేవిధంగా ఫారెన్ లాంగ్వేజ్ కూడా మనం అర్థం చేసుకోగలము. అటువంటి పొలిటిక్స్ అనేది మనకి 2 రోజులు ఉంటుంది, జూన్ 1, అదేవిధంగా జూన్ 2వ తేదీన. మనం మొత్తం మైండ్లోని చూసారా ఏ వర్డ్ ఏ విధంగా పలకాలని అన్నీ కూడా మనకి బాగా డిస్క్రైబ్ చేస్తారు. ఇంగ్లీష్లో పొలిటిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అటువంటి పొలిటిక్స్ అనేది 2 రోజులు క్లాస్ ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటిక్స్ మొత్తం పొలిటిక్స్ సంబంధించి అన్నీ చెప్తారన్నమాట. నెక్స్ట్ 8వ తేదీ 6వ తేదీ ప్రొనౌన్సియేషన్ అంటే ఒక పదాన్ని ఏ విధంగా పలకాలి, ఎక్కడ మనం స్లోగా పలకాలి, ఎక్కడ మనం గట్టిగా మాట్లాడాలి. ఇంగ్లీష్లోని కొన్ని చోట్ల సిట్ డౌన్ అని అంటాం, అంటే ఏంటి, కూర్చొని. అది మనం నెమ్మది సిట్ డౌన్ అంటే ఎవరని. సో గెట్ అవుట్. ఇలాగా కొన్ని పదాలు మనం గట్టిగా పలుకుతాం, కొన్ని పదాలు స్లోగా పలుకుతాం అన్నమాట. రఫ్ ద బోర్డ్, ఇలా కొన్ని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి ప్రొనౌన్సియేషన్ అన్నమాట. మనం ఒక వర్డ్ని స్ట్రెస్ ఇవ్వాలి, ఒక వర్డ్కి స్ట్రెస్ ఇవ్వకూడదు. మనం ఏది చూసారు ఇక్కడ మనకి కొన్ని ఉన్నాయి. ఎఫ్వి పెదాలు ఓపెన్ అయ్యాయి, క్యూడబ్ల్యూ అవి కూడా ఓపెన్ అయ్యాయి, బిఎంపి అంటే బి అన్నప్పుడు, ఎం అన్నప్పుడు, పి అన్నప్పుడు పెదాలు అనేది దగ్గరికి వచ్చాయి, యు పెదాలు ఓపెన్ అయ్యాయి. సో ఇలాగ మనకి ఈ పొలిటిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ ప్రొనౌన్సియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అటువంటి ప్రొనౌన్సియేషన్ మనం ఏ విధంగా పలకాలి, ప్రతి బోర్డు ఏ విధంగా పలకాలి, ఒక సెంటెన్స్ని స్లోగా పలకాలా లేదంటే గట్టిగా పలకాలా, ఇవన్నీ కూడా మనకి చెప్తారు. ఈ ప్రొనౌన్సియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక వర్డ్ మనకు ఏ విధంగా పలకాలని తెలిస్తే ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది బాగా మాట్లాడగలము. మనం బాగా మాట్లాడితే అప్పుడు ఎదుటివారికి బాగా అర్థమవుతుంది, మనం బాగా మాట్లాడకపోతే ఎదుటివారికి బాగా అర్థమవుతుంది. కనుక మనం బాగా మాట్లాడాలి అంటే మనకి పొలిటిక్స్ అనేది రావాలి, అదేవిధంగా ప్రొనౌన్సియేషన్ అనేది కూడా బాగా రావాలన్నమాట. పర్ఫెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనేది మనకి ఖచ్చితంగా ఈ వెబినార్లోనే మనకి తెలుస్తుంది. కనుక ఈ ప్రొనౌన్సియేషన్ క్లాస్ అనేది ఎవరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి. చెప్పిన పర్ఫెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్ అన్నమాట. సో ఖచ్చితంగా ఈ ప్రొనౌన్సియేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇక నెక్స్ట్ డే మనం చూద్దాం. నెక్స్ట్ డే వొకాబులరీ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ మనకి 4వ తేదీన ఉంటుంది. అంటే ఇంగ్లీష్ మనకు రావాలి అంటే ఖచ్చితంగా వొకాబులరీ రావాలి. ఏ భాషకైనా సరే పద సంపద అనేది ముఖ్యం. అటువంటి పద సంపద తెలుగులో మనం ఇంతలా మాట్లాడుతున్నాం, ఇంతలా మనం ఏదైనా రాస్తున్నాం చేస్తున్నాం అంటే మనం చిన్నప్పటి నుండి తెలుగు రాష్ట్రంలో ఉన్నాం కనుక తెలుగు మీద మనకి పట్టు ఉంది కనుక రాస్తున్నాం. అదేవిధంగా ఇంగ్లీష్ కూడా మనకి బాగా రావాలంటే మనం 10 సంవత్సరాలు 10వ క్లాస్ వరకు మనం ఇంగ్లీష్ చదివి, అదేవిధంగా ఇంటర్ డిగ్రీ ఇంగ్లీష్ చదివిన మనకి ఇంగ్లీష్ రావట్లేదు అంటే దానికి కారణం మనకి పద సంపద. సో ఇంగ్లీష్లోనే మనకు పద సంపద తక్కువ కనుక మనం ఇంగ్లీష్ అనేది మాట్లాడలేకపోతాం. అటువంటి వొకాబులరీ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, వొకాబులరీలోనే మనకి కొన్ని ముఖ్యమైన వొకాబులరీ ఉంటుంది, అవి ఏ విధంగా గ్యాదర్ చేయాలి, అవి న్యూస్ పేపర్స్ ద్వారా, లేదంటే మనకి ఇంగ్లీష్ మూవీస్ ద్వారా, లేదంటే చిన్న చిన్న గ్రామర్ బుక్స్ ద్వారా, లేదంటే కథల ఉంటాయి కదా స్టోరీస్, ఆ కథల బుక్స్ ద్వారా, ఇలాగ మనకి డిఫరెంట్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనకి వొకాబులరీ ఏ విధంగా సంపాదించుకోవాలి, వొకాబులరీ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, స్పోకెన్ ఇంగ్లీష్ వొకాబులరీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనేది మనకి వొకాబులరీ గురించి, మనకి స్పోకెన్ ఇంగ్లీష్ గురించి ఆ రోజు మనకి క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవి వొకాబులరీ గురించి మనం ఆ క్లాస్ అనేది వింటే మనకి మంచి వొకాబులరీ అనేది వస్తుంది. అతి త్వరలో మనం కూడా వొకాబులరీ బాగా నేర్చుకుని మనం కూడా ఇంగ్లీష్లోని నీట్గా మాట్లాడగలుగుతాము. కనుక ఈ వొకాబులరీ గురించి మన ఛానల్లో మనకి ప్రతిరోజు నేను కొన్ని వర్డ్స్ పెడుతుంటాను, అవి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి చాలా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ క్లాస్కి మనం ఇప్పుడు వెళ్దాం, అది ఏంటో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్లాస్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. మనకి ప్రతి లాంగ్వేజ్కి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయన్నమాట, అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. సో అటువంటి లాంగ్వేజ్ ఫంక్షన్స్ గురించి మనకి 5వ తేదీ జూన్ 2020 వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. సో లాంగ్వేజ్ ఫంక్షనల్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్లో. టీచింగ్లో పరంగా ఇవి ఇంకా ఇంపార్టెంట్ అన్నమాట మన టీచింగ్ డెవలప్ చేసుకోవడానికి.
లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనేవి చాలా ఉంటాయి. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని ఫార్మ్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం బాగా నేర్చుకోవడానికి మాత్రమే ఈ లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఏవైనా సరే. మనం ఈ క్లాసెస్ బాగా విని బాగా మనం దృష్టి పెడితే ఈ లాంగ్వేజ్ ఫంక్షన్స్ కానీ, ఆ స్ట్రక్చర్స్ కానీ, ఆ ప్యాటర్న్స్ కానీ, ఆ ఫార్ములాస్ కానీ, ఆ రూల్స్ కానీ అన్నీ కూడా మనకి బాగా వస్తాయి అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ రోజు మనకి ఏంటో ఒకసారి చూద్దాం. ఇంట్రడ్యూషన్ వన్ సెల్ఫ్. ఓకే, సో మనకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనమాట. ఇంగ్లీష్లో చాలామంది తమ గురించి తాము చెప్పుకోలేరు అనమాట. సో అటువంటిది మనం ఏం చెప్తే ఎవరి ముందైనా సరే మన గురించి మనం చెప్పుకోగలము, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏ విధంగా ఇవ్వగలము అనేది మనకి ఈ 1 అవర్ మనకి 8/6/2020 చెప్తారన్నమాట. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే మన పేరు, మన ప్లేసు, డేట్ ఆఫ్ బర్త్, మన నేషనాలిటీ, మన ఏజ్. సో ఇవన్నీ మన గురించి మనం చెప్పుకోవడం, మన హాబీస్, మన ఆక్యుపేషన్, మనం ఏం చేస్తున్నాం. ఇది తెలుగులో అయితే మనం టక చెప్తాం. అదే ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి, దానికంటూ కొన్ని సింపుల్గా ఎలా చెప్పాలి. ఐఎమ్ గౌరీ సింగ్, ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం, ఐఎమ్ గవర్నమెంట్ టీచర్, ఇలా సింపుల్గా ఎలా చెప్పుకోవాలి. అదేవిధంగా షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలి. ఒక వ్యక్తిని మొదటిసారి కలిసినప్పుడు అతనికి మన గురించి ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి, పిల్లలకి ఏ విధంగా నేర్పాలి, పిల్లల యొక్క కాన్ఫిడెంట్ ఏ విధంగా నెలపాలి. ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ ఇంట్రడక్షన్లో భాగంగా మనకి చెప్తారు. కనుక సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ లాంగ్వేజ్లో అయినా సరే, అందులో ఇంగ్లీష్లో మరీ ఇంపార్టెంట్. హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్, సెల్ఫ్ ఇంట్రడక్షన్, దట్ ఈస్ నథింగ్ బ్యాడ్. సో ఇది మాట. ఈరోజు క్లాస్ కూడా చాలా బాగుంటుంది. 1 అవర్ క్లాస్ అయినా సరే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా బాగా చెప్తారు సెల్ఫ్ ఇంట్రడక్షన్ సంబంధించి. ఇంకా నెక్స్ట్ టాపిక్ మనం వెళ్దాం. డిస్క్రైబింగ్ థింగ్స్, పీపుల్ అండ్ ఈవెంట్స్ అండ్ రొటీన్స్ అంటే వివరించనమాట. సో ఒక మనిషి గురించి వివరించి కానీ, లేదంటే ఒక వస్తువు ఇస్తే ఆ వస్తువు గురించి చెప్పడం కానీ, లేదంటే ఒక ఈవెంట్ అంటే మనకి ఏదైనా పండుగ జరిగినప్పుడు ఆ పండుగ గురించి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనం వివరించనమాట. దాని ఉంటుందన్నమాట. డిస్క్రైబింగ్ పీపుల్, థింగ్స్, ప్లేసెస్, ఈవెంట్స్. ఒక ప్లేస్ విశాఖపట్నం గురించి చెప్పడం కానీ, లేదంటే ఒక ఏదైనా వస్తువు ఇచ్చి ఆ వస్తువు గురించి మాట్లాడడం, పెన్సిల్ గురించి మాట్లాడడం, ఇలా మనకి ఇది మనకి ఇంగ్లీష్లో అనేది చాలా ఇంపార్టెంట్. డిస్క్రైబింగ్. ఎందుకంటే ఒక వస్తువు గురించి, లేదంటే ఒక ప్లేస్ గురించి, లేదంటే ఒక మనిషి గురించి మీరు ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇంగ్లీష్ అనేది వస్తుందన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్లాస్ అనేది మనకి 8వ తేదీన ఉంటుంది. ఇది మనకు ఎవరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే డిస్క్రైబింగ్ పీపుల్, ప్లేస్, థింగ్స్, యాక్టివిటీస్, ఈవెంట్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఇంగ్లీష్ అనేది చాలా బాగా వస్తుంది దీని ద్వారా. నెక్స్ట్ క్వశ్చనింగ్ స్కిల్స్. అది 10వ తేదీన ఉంటుంది. మనకి జూన్ 10, 2020 మాట. అంటే ఇంగ్లీష్లో ఏ విధంగా మనం మాట్లాడాలి అంటే ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి రావాలి. డబ్ల్యూ క్వశ్చన్స్ ఉంటాయి మనకి. వెన్, వాట్, హూ, వేర్, ఇలా హూమ్, ఇలాంటివన్నీ కూడా WH క్వశ్చన్స్ అంటారు. ఈ WH క్వశ్చన్స్ అనేది కంపల్సరీ రావాలి. అదేవిధంగా హౌ కూడా ఉంటుంది దీంతోపాటు. ఈ WH క్వశ్చన్స్ అనేది ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి, దీన్ని ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ అంటారు. ఈ ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ అనేవి ఏ విధంగా రావాలి. డూతో స్టార్ట్ అవుతాయి, డస్తో స్టార్ట్ అవుతాయి, డిడ్తో స్టార్ట్ అవుతాయి, హ్యావ్తో స్టార్ట్ అవుతాయి. సో ఈ విధంగా మనకు సెంటెన్స్ ప్యాటర్న్స్ అనేవి ఇందులో మనకు గ్యారెంటీగా వస్తుంది. ఆలోచన రేకెత్తించే విధంగా కూడా ఉంటుంది ఈ క్వశ్చన్స్ అనేవి. క్వశ్చనింగ్ స్కిల్స్ వస్తే ఆటోమేటిక్గా మనకి ఇంగ్లీష్ అనేది 90% వస్తున్నట్టే. ఎందుకంటే ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనకి దాని మీద పట్టు ఉంటేనే మనం అడుగుతాము. కనుక ఆటోమేటిక్గా దాని ఆన్సర్నే మనకు తెలుస్తుంది ఇంగ్లీష్లో. కనుక క్వశ్చనింగ్ స్కిల్స్ గురించి మనకి ఈ వెబినార్లో మనకు ఈరోజు చెప్పడం జరుగుతుంది. కనుక క్వశ్చన్స్ అనేవి మనం ఏ విధంగా ఫామ్ చేయాలి మనకు తెలిసినా సరే, మనకు తెలియని చాలా ఉంటాయి. ఒక క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా ఉంటాయి. కనుక అవి మనం ఏంటంటే బాగా విని నేర్చుకోవాలి. ఈ వెబినార్ సిరీస్లో చెప్పాను కదా, హౌ, వేర్, వెన్, వై, హూ, వాట్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో చెప్పాను కదా WH క్వశ్చన్స్. ట్యాక్స్ అంటే మనకి అవునా కాదా, ఎస్ఆర్ నో క్వశ్చన్స్, నార్మల్ సెంటెన్స్ కూడా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ మనకి 11th June 2020 ఎక్స్ప్రెసింగ్ ఎబిలిటీస్ అండ్ మేకింగ్ రిక్వెస్ట్స్. అంటే ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ ఎబిలిటీస్, ఐ కెన్ డూ, యూ కెన్ డూ, హీ కెన్ డూ, లేదంటే ఐ విల్ డూ, ఇలా మనకి ఏంటంటే ఎబిలిటీస్, మనలో ఎబిలిటీస్, లేదంటే రిక్వెస్ట్, కెన్ యూ ప్లీజ్, ఇలాంటి మనకి ఏ విధంగా మోడల్ వెబ్స్ అనేవి యూజ్ చేయాలి. కెన్, కుడ్, మే, మైట్, షుడ్, అదేవిధంగా విల్, ఇలాంటి మనకి ఎబిలిటీస్ సంబంధించిన మోడల్ వెబ్స్ గురించి మనకి క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. పొలైట్గా మనం ఎలా మాట్లాడాలి, అంటే మనకి రిక్వెస్ట్గా ఎలా మాట్లాడాలి, పర్మిషన్ ఏ విధంగా మాట్లాడాలి, పాసిబిలిటీస్ ఏంటి, మనకి ఇవన్నీ కూడా మనకి మోడల్ యాక్సిలరీ వెబ్స్ అంటారు. ఈ వెబ్స్ గురించి మనకి వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి
ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్. సో ఇంగ్లీష్లో ఒక దాని గురించి మన ఒపీనియన్ ఏ విధంగా మనం మాట్లాడాలి, మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి, మనకి ఒక వ్యక్తి గురించి ఒక ఒపీనియన్ ఉంటుంది, అది ఇంగ్లీష్లో మనం ఎలా చెప్పాలి అనేది మనకి ఈ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఒపీనియన్స్ అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది ఒక్కొక్క దాని మీద. కనుక ఒక్క దాని మీద ప్రతి ఒక్కరికి ఒకే ఒపీనియన్ ఉండాలని మనకి రూల్ లేదు. కనుక ఎవరి ఒపీనియన్ వాళ్ళది, సో ఎవరు టేస్ట్ వాళ్ళది. కనుక వాళ్ళ ఒపీనియన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా వ్యక్తపరచాలి, ఆ ఒపీనియన్ మనం ఏ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంగ్లీష్లో ముఖ్యంగా మనకు తెలిసిన దాని మన యొక్క ఒపీనియన్ ఏ విధంగా వ్యక్తపరచాలన్నది ఈ క్లాస్లో ఉండడం జరుగుతుంది. ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్ అన్నమాట. కనుక ఈ క్లాస్ కూడా చాలా బాగుంటుంది. ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్ అంటే మనకు తెలిసింది ఒక దాని మీద మనం ఏ విధంగా మన ఒపీనియన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది ఉంటుందన్నమాట. ఇక మనం నెక్స్ట్ క్లాస్లోకి ఒకసారి చూద్దాం. ఇక నెక్స్ట్ క్లాస్ మనకు చూసేసరికి మేకింగ్ సజెషన్స్ అండ్ గివింగ్ అడ్వైస్. అంటే మనకి ఒక వ్యక్తి లేదంటే ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక వ్యక్తి సమస్యతో వచ్చినప్పుడు తనకి ఏ విధంగా సజెషన్స్ ఇవ్వాలి, లేదంటే తనకి ఏ విధంగా అడ్వైస్ ఇవ్వాలి ఇంగ్లీష్లోని అనేది మనకి ఇది చక్కగా చెప్తారన్నమాట ఈ సెషన్లో. అది 15/6/2020 ఉంటుంది. గివింగ్ అడ్వైస్ అండ్ మేకింగ్ సజెషన్స్ అది ఇంగ్లీష్లో అనమాట. ఇంగ్లీష్లో మనం వాళ్ళకి అడ్వైస్ ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళకి ఏ విధంగా సజెషన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది మనకి చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ అడ్వైజింగ్ అండ్ సజెషన్స్ అనేది మనకి బాగా ఇంగ్లీష్ రావడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మనకు తెలిసిన దాన్ని వాళ్ళకి చెప్పడం అన్నమాట. ఒక సమస్యకి పరిష్కారం మనకు తెలిస్తే వాళ్ళకి ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అనేది మనకి ఈ మేకింగ్ సజెషన్స్ అండ్ గివింగ్ అడ్వైజ్లో మనకి భాగంగా ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ క్లాస్కి మనం ఒకసారి చూద్దాం. గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్లాస్ రూమ్. సో మనం ప్రతిరోజు క్లాస్ రూమ్కి వెళ్తాం. ఆ క్లాస్ రూమ్లో ఏంటంటే మనకు నచ్చినట్టు మన భాషలో మనం మాట్లాడతాం. అలా కాకుండా మనం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రాబోతున్నాయి కనుక వేరే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మన స్కూల్స్కి స్టూడెంట్స్ వస్తారు కనుక వాళ్ళకి మనం ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, సిట్ డౌన్, రబ్ ద బోర్డ్, ఇలా చిన్న చిన్న కమాండ్స్, ఇంగ్లీష్లోని కమాండ్స్ మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనకి ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఏ విధంగా మనం ఇన్స్ట్రక్షన్స్ నేర్చుకోవాలి క్లాస్ రూమ్లో పిల్లలందరినీ సైలెన్స్ చేయడానికి ఇంగ్లీష్లో మనం సైలెంట్, ప్లీజ్ బీ సైలెంట్, కీప్ క్వైట్, ఇలా మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకు తెలిసింది. ఇంకా మనకు తెలియని చాలా చాలా చెప్తారు. కనుక టిప్స్ ఫర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, సో ఇలా మనకి చాలా చాలా ఉంటాయి. ఆ టెక్నిక్స్ అని కూడా మనకి చెప్తారు. క్లాస్ రూమ్లో మనకి ఏ విధంగా మనం పిల్లల్ని కంట్రోల్ చేయాలి, క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ నేర్చుకుంటే మనం నిజంగా పిల్లలందరినీ కూడా ఇంగ్లీష్లో మనం చాలా సైలెంట్ చేయొచ్చు అన్నమాట. వాళ్ళందరినీ కూడా చాలా నిశ్శబ్దంగా చేయొచ్చు అన్నమాట. సో అటువంటి క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ అన్నమాట. నెక్స్ట్ మనం ఏముందో చూద్దాం నెక్స్ట్ రోజు. క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ శాంపుల్ లెసన్ ఇంగ్లీష్. క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ శాంపుల్ లెసన్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ క్లాస్లోని 2-వే కమ్యూనికేషన్ అన్నమాట. మనం ఒక ప్రశ్న అడిగాం అనుకోండి, అటు నుండి ఆన్సర్ రావాలన్నమాట. అదేవిధంగా వాళ్ళు ప్రశ్న అడిగాం మనం ఆన్సర్ చెప్పే విధంగా క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్ అనేది ఒక శాంపుల్ లెసన్ అని చెప్తారన్నమాట. ఒక లెసన్ తీసుకొని ఆ లెసన్కి మనకి 2-వే కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది, సో వాళ్ళు అడిగితే మన ఆన్సర్ ఏ విధంగా చెప్పాలి, మనం అడిగితే వాళ్ళ ఆన్సర్స్ ఏ విధంగా చెప్పాలనేది మనకి చాలా వివరంగా చెప్తారన్నమాట. ఇక నెక్స్ట్ మనకి అసెసింగ్ స్పీకింగ్ అంటే ఏంటంటే మనం అసెస్ చేయడం అన్నమాట. స్పీకింగ్లో మనం ఎంత మాట్లాడగలుగుతున్నాము, లేదంటే మన స్టూడెంట్స్ ఎంతలా మాట్లాడుతున్నారు, దాన్ని మనం కొలమానమాట, ఏ విధంగా కొలుస్తాము అనే యొక్క మెథడ్స్ ఉంటాయన్నమాట. ఆ మెథడ్స్ అనేవి చెప్తారన్నమాట. ఏ విధంగా మనం ఎంత మాట్లాడుతున్నాము, ఎంత పర్సంటేజ్ మాట్లాడుతున్నాము, పిల్లలు ఎంత మాట్లాడుతున్నారు, సో వీటి యొక్క కొలమానాలు ఉంటాయి. అవి మనకి చాలా వివరిస్తారన్నమాట. ఈ మెథడ్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అసెసింగ్ స్పీకింగ్ అనేది మనం మాట్లాడినది ఎదుటివారికి ఎంత అర్థమవుతుంది, లేదంటే ఎదుటివారు మాట్లాడుతుంది మనకి ఎంత అర్థమవుతుంది, ఇవన్నీ కూడా మనకి ఈ అసెసింగ్లోని భాగంగా ఉంటాయన్నమాట. కనుక ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత మాట్లాడుతాం మనం తెలుసుకోగలిగితే మనకు మనం డెవలప్ చేసుకుంటాం అన్నమాట టీచింగ్ స్పీకింగ్లోను కనుక. సో ఈ క్లాస్ మనకు ఖచ్చితంగా మనం మిస్ అవ్వకుండా వినాలన్నమాట, అసెసింగ్ స్పీకింగ్ అన్నమాట. ఇక నెక్స్ట్ టాపిక్ మనం ఒకసారి చూద్దాం.
ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ నెట్వర్క్. అంటే ఈ రోజుల్లో మనకి ఏంటంటే నెట్వర్కింగ్ ఈజ్ నథింగ్ బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నమాట. అంటే టెక్నాలజీ పరంగా, లేదంటే మొబైల్ పరంగా, లేదంటే కంప్యూటర్ పరంగా, ల్యాప్టాప్ పరంగా, సో మనకి ఏ విధంగా మనం ఇంగ్లీష్ని డెవలప్ చేసుకుంటే ఇవన్నీ కూడా మనం బాగా ఉపయోగించుకుంటాం అన్నమాట. సో నెట్వర్కింగ్ కావాల్సిన స్పోకెన్ ఇంగ్లీష్ ఏంటి, వాటి యొక్క టెక్నాలజీ ఏంటి, ఆ టెక్నాలజీ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, సో కమ్యూనికేషన్ టెక్నాలజీ పరంగా మనం ఏ విధంగా ఈ ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోవాలి, మనకి చాలా యాప్స్ అని ఇవన్నీ కూడా మనం స్పోకెన్ ఇంగ్లీష్ బాగా వస్తే ఈ యాప్స్ అన్నీ మనం ఉపయోగించగలమాట. దీనికి సంబంధించిన స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఏ విధంగా ఉంటుందని మనకి చెప్తారన్నమాట. ఇంకా నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం. ఇంకా నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ మాస్టరింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో మాస్టర్ అవ్వాలంటే మన ప్రాక్టీస్ అనేది ఏ విధంగా ఉండాలి, సో ప్రాక్టీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏంటి మనకి చెప్తారన్నమాట. అంటే ఇంకేం లేదు, మనం ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే మనకి స్పీక్, కమ్యూనికేట్ అండ్ రైట్ ఈ 3 ఉంటాయన్నమాట. అంటే LSRW ఉంటుందన్నమాట. ఆ LSRW వస్తే చాలు. లిజనింగ్, L అంటే లిజనింగ్, S అంటే స్పీకింగ్, R అంటే రైటింగ్, R అంటే రీడింగ్, W అంటే రైటింగ్. సో ఈ 4 వస్తే మనం మాస్టర్ అనేది గ్యారంటీగా అవుతాము స్పోకెన్ ఇంగ్లీష్లో. అటువంటి LSRW మనం ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా అందులో మెథడ్స్ ఉంటాయి, సో లిజనింగ్ ఏంటి, స్పీకింగ్ ఏంటి, రైటింగ్ ఏంటి, రీడింగ్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి చాలా బాగా వివరిస్తారు అన్నమాట. ఇంకా నెక్స్ట్కి వచ్చేసరికి యాక్టివిటీస్ టు డెవలప్ స్పీకింగ్ స్కిల్స్. అంటే మనం మాట్లాడడానికి, ఇంగ్లీష్ బాగా మాట్లాడడానికి యాక్టివిటీస్ ఏటేటి ఉంటాయి, సో చిన్న గేమ్స్ ఏటేటి ఉంటాయి, లేదంటే ఫన్నీ గేమ్స్ ఏటేటి ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి ఈ యాక్టివిటీస్ అనేది పిల్లలు మనం యాక్టివిటీస్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మనకి ఇంగ్లీష్ అనేది మాట్లాడతారు. అదేవిధంగా మనకు కూడా వాళ్ళతో పాటు ఇంగ్లీష్ అనేది వస్తుంది. అటువంటి గేమ్స్ చిన్న గేమ్స్ ఉంటాయన్నమాట. ఆ యాక్టివిటీస్ అన్ని కూడా మనకు వివరిస్తారు. అదేవిధంగా మనకు కూడా అడుగుతారు అన్నమాట. వర్డ్ పజిల్స్ కానీ, లేదంటే క్రాస్ పజిల్స్ కానీ, సో ఇలా మనకి యాక్టివిటీస్ అనేవి ఉంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది మనకి వస్తుందన్నమాట. మీరు ఇలాంటి గేమ్స్ చూసి ఉంటారు. ఈ ఎస్సియన్స్ అని ఇందులో ఎక్కడ ఉంది, ఇలాంటి చూడడం, ఇలాంటి ఏంటంటే వర్డ్ వొకాబులరీ డెవలప్ అవుతుందన్నమాట. అదేవిధంగా చిన్న పజిల్స్, రిడల్స్ అడగడం అన్నమాట. వాట్ ఐఎమ్ 6 letter వర్డ్, ఇలా మనకి తెలుసు చాలా అడుగుతారన్నమాట. విచ్ ఆల్ఫాబెట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, ఐ. సో ఐ అనేది మనకి కళ్ళు అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మనకి ఇంకా క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ శాంపుల్ లెసన్. అది ఒకరోజు ఇంగ్లీష్, ఒకరోజు మ్యాథ్స్, మళ్ళీ ఇంకో రోజు మ్యాథ్స్, మళ్ళీ ఈవీఎస్. సో అంటే ఏంటంటే మనకి క్లాస్ రూమ్లో సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి పిల్లలతో మనం ఏ విధంగా వాళ్ళతో మాట్లాడాలి, 2-way కమ్యూనికేషన్ ఏ విధంగా చేయాలనేవి మనకి ఈ 5 days అనేది ఉంటుంది. ఒకరోజు ఇంగ్లీషు, ఇంకా 2 రోజులు మ్యాథ్స్, ఇంకో 2 రోజులు ఈవీఎస్ అన్నమాట, అంటే సైన్స్ సంబంధించి. సో ఇంగ్లీష్ క్లాస్ రూమ్లో మనం పిల్లలతో ఏ విధంగా మాట్లాడాలి, అదేవిధంగా పిల్లలు ఏవైనా ఇంగ్లీష్లో అడిగినా మనం వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి, 2-way కమ్యూనికేషన్ ఏ విధంగా చేయాలి, ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, మనకి ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి వెళ్ళడం, ఇంకో దగ్గర నుండి ఇంకో దగ్గర రావడం. మనం ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్ చేస్తాం, మన అకౌంట్ నుండి వేరే వాళ్ళకి మనం మనీ ట్రాన్సాక్షన్ చేస్తాం, వాళ్ళ ఒకవేళ మనం ఇస్తే వాళ్ళ అకౌంట్ నుండి మనకు వస్తుంది. అదేవిధంగా ఇంగ్లీష్ అనేది ఏ విధంగా ట్రాన్సాక్షన్ అవ్వాలి క్లాస్ రూమ్లో, మనం మాట్లాడింది పిల్లలకి ఏ విధంగా అర్థం అవ్వాలి, అదేవిధంగా పిల్లలు మాట్లాడింది మనకే విధంగా అర్థం చేసుకోవాలి. అది ఇంగ్లీష్లోనే అవ్వచ్చు, లేదంటే మ్యాథమెటిక్స్ క్లాస్లో అవ్వచ్చు, లేదంటే ఈవీఎస్ అంటే సైన్స్ క్లాస్ రూమ్లోనూ కూడా అవ్వచ్చు అన్నమాట. సో అటువంటి ఈ 5 days, లాస్ట్ 5 days కూడా మనకి చాలా ఉపయోగం. ఎందుకంటే మన క్లాస్ రూమ్లో అనేవి ఇప్పుడు రానున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో మనకి వింటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అవి మనం ఇంప్లిమెంట్ కూడా చేస్తాము. ఈ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి చాలా వైటల్ రోల్ అనేది మనకి గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని మెథడ్స్ ఉంటాయి, కొన్ని చిన్న టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ మనకి ఇప్పటివరకు తెలియదు. ఆ టెక్నిక్స్ మనం ఫాలో అయితే ఆటోమేటిక్గా మనకి ఈజీగా మనకి ఉంటుందన్నమాట. కనుక క్లాస్ రూమ్లోని ట్రాన్సాక్షన్స్ అనేవి ఖచ్చితంగా మనకు ఫాలో అవ్వాలి. ఫాలో అయితే మనకి గ్యారంటీగా మనకి చాలా బాగుంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఒక్క లైక్ మటుకు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.